గుత్తొంకాయ, మసాలా వంకాయ, మసాలా చట్నీ, వంకాయతో చట్నీ, అలాగే వంకాయ ఆలుగడ్డ, వంకాయ మెంతము, వంకాయ ఫ్రై, ఇలా వెరైటీ వెరైటీ టేస్ట్తో వంకాయ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట. అయితే ఈరోజు మన ఇంట్లో గుత్తొంకాయ అన్నమాట. గుత్తొంకాయ కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాము. గుప్పెడంత కరివేపాకు, గుప్పెడంత పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, 4-5 టమాటాలు, నిమ్మకాయ సైజు ఇంత చింతపండు. ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలో మనం ఇవన్నీ కట్ చేసుకున్నవి ఒక్కొక్కటి వేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియను, కరివేపాకు ఇవన్నీ వేసుకొని దోరగా వేగనివ్వాలి. నేనైతే కరివేపాకు కర్రీలో అయితే ఎక్కువనే వేస్తాను. కర్రీలో అయినా, చట్నీలో అయినా, దేంట్లో అయినా కరివేపాకు అయితే మనకు ఎక్కువనే ఉండాలి, మంచిది కాబట్టి. ఇంకా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఆయిల్లో అయితే మనం ఫ్రై అయితే చేసుకుందాము. మసాలా వంకాయ అయితే ఈరోజు చేయాలనిపించింది, తినాలనిపించింది, సరే అనేసి ఏ రోజైతే ట్రై చేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా దీంట్లో అయితే ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు కొన్ని అయితే వేసుకున్నాను. అలాగే దీంట్లో కొద్దిగంత కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. కస్తూరి మేతితో కూడా మనకు టేస్ట్ అనేది చాలా వస్తుంది. మెంతులు ఇలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ధనియాలు కూడా కొద్దిగంత యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కాజు బాదం కూడా వేసుకోండి. నేను కాజు బాదం లేవు కాబట్టి నువ్వులు అనేది వేస్తున్నాను. నువ్వులు ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే నువ్వులు వేస్తున్నాను. ఇంకా కావాలంటే పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకోండి. ఇంకా కొబ్బరి పౌడర్ అనమాట, 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్. ఇవన్నీ వేసుకొని ఇంకోసారి అయితే మంచిగా అయితే కలుపుకుందాము. ఇవి మనం కొబ్బరి పౌడర్, నువ్వులు వేసినప్పుడు మంట తగ్గించుకొని చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇంకొక గుప్పెడంతా కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇది పక్కనైతే పెట్టుకుందాము. ఇంకా వంకాయలు అయితే ఇక్కడ 1/4 అయితే ఇలా కట్ చేసుకుందాము. మన కర్రీకి ఎంత వంకాయలు కావాలంటే అంత వంకాయలు అయితే కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొద్దిగంత ఉప్పు అయితే వేసుకోవాలి, ఎందుకంటే వంకాయ చేదు కాదు కాబట్టి. ఇంకా ఇవన్నీ మిక్సీ బౌల్లో వేసుకొని ఇంకా దీంట్లో సరిపడంత కొద్దిగంత నేను కారం అయితే వేస్తున్నాను. అలాగే పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కొద్దిగంత వాటర్ వేసి మంచి ఇలా పేస్ట్లా అయితే మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇంకా మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి వాటర్లోకించి తీసేసి ఈ మసాలా మొత్తము ఈ వంకాయలు అయితే ఇలా వేసుకోవాలి. మంచిగా చూడండి ఎంత చక్కగా అయితే అంత చక్కగా. ఇలా మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం మీద ఫ్రై చేయట్లేదు, కర్రీ చేస్తున్నాం. ఇంకా వంకాయ కర్రీలో అయితే మనకు ఆయిల్ అయితే ఎక్కువ ఉండాలి. నూనె ఎక్కువ ఉంటేనే వంకాయ కర్రీ టేస్ట్ అనేది రెట్టింపు అయితే అవుతుంది. ఇలా నూనె అయితే వేసుకున్న తర్వాత ఇంకా వంకాయలు అయితే ఒక్కొక్కటి అయితే దీంట్లో వేసుకోవాలి. ఇది అంతా మంట తగ్గించుకొని చేసుకోవాలి. మంట వేసుకుంటే ఈ మసాలా అనేది మొత్తము మనకు మాడిపోతుంది అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. చూడండి 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మంచిగా అయితే ఉడికిపోయింది కదా. ఇంకా మనం పేస్ట్ వేసుకున్న మసాలా అయితే ఇంకొద్దిగా మిగిలింది కాబట్టి అది కూడా ఇంకా దీంట్లో వేసుకొని చేసుకోవడమే. నా వీడియో ఎలా అనిపించింది ప్లీజ్